సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటున్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఏపీ గవర్నమెంట్ డ్వాక్రా మహిళలకి షూరిటీ లేకుండా 2 లక్షల వరకు లోన్ ఇస్తుందంట. అది కూడా 48 అవర్స్లోనే అకౌంట్లోకి వస్తాయి. అంటే అసలు ఈ డ్వాక్రా మహిళలు కానీ, మనం గతంలో కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం అసలు డ్వాక్రా అంటే ఏంటి అనేది. ఇందులో స్త్రీనిధి కింద అని అంటున్నారు. అసలు స్త్రీనిధి అంటే ఏంటి అంటే తర్వాత ఈ 2 లక్షల లోన్ గురించి మాట్లాడతాం. భారతదేశంలోనే ఈ డ్వాక్రా సంఘాలు అనేవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమయ్యాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఊళ్ళో డ్వాక్రా సంఘాలని ప్రారంభించారు. డ్వాక్రా సంఘాల వల్ల ఎంత డెవలప్మెంట్ వచ్చిందంటే, అసలు చదివేరు అనేటువంటి మహిళలు పల్లెటూర్లలో పశువులు వాటి ద్వారా ఏదో కొద్దిగా ఆదాయం సంపాదించుకుంటున్న వాళ్ళు లక్షాధికారులు, కోటీశ్వరులు కూడా తయారయ్యేటువంటి అవకాశం డ్వాక్రా కల్పించింది. అంటే 10 మంది మినిమంగా ఉండేట్టుగా ఒక సంఘంగా తయారయ్యి, మహిళా సంఘంగా దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి మహిళాధికారికి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తే వాళ్ళలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని బట్టి ఏం వ్యాపారం చేస్తారు అని నిర్ణయించుకొని అందరూ ఉమ్మడిగా వ్యాపారం చేయొచ్చు, విడివిడిగా కూడా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఒక సంఘానికి ఇంత అమౌంట్ చొప్పున చాలా తక్కువ వడ్డీకి ప్రభుత్వం ఇచ్చింది. కొన్నిసార్లు వడ్డీ మొత్తం కూడా మాఫీ కూడా చేసింది, పావులా వడ్డీ కూడా రుణాలు ఇచ్చింది. ఇలా చాలా జరిగాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళకు సంబంధించిన డిపాజిట్లు బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంకా వాళ్ళ ద్వారా వాళ్ళని కోటీశ్వరులు చేయాలనే ఒక తలంపు పెట్టుకోవడం జరిగింది. కోటీశ్వరులు చేయాలంటే కనీసం లక్షలన్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తే కానీ కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఇప్పటికే 1 లక్ష రూపాయల చొప్పున ఆల్రెడీ లోన్ ఇస్తున్నారు. అంటే 10 లక్షలు 10 మంది ఉంటే 10 లక్షలు వస్తాయి. దీంట్లో ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తికి ఈ 10 మంది గ్యారెంటర్స్గా ఉంటారు. ప్రతి వ్యక్తికి అందరూ గ్యారెంటర్స్గా ఉంటారు. కాబట్టి దీంట్లో ఏ ఒక్కరు పే చేయకపోయినా అందరూ బాధ్యత వహించాల్సిన పరిస్థితి. కాబట్టి ఎక్కడికి పోలేదు. ఊళ్ళో 10 మంది లేడీస్ అంతా కలిసి, జెంట్స్ కన్నా లేడీస్ యొక్క వివరాలు తొందరగా తెలుస్తాయి. వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఊరికి వెళ్తున్నారా, ఊళ్ళో ఉంటున్నారా, ఏం చేస్తున్నారు, వాళ్ళ మంచి ఏమిటి, చెడు ఏమిటి, వీళ్ళకి అదే పని కదా. ఎక్కువ భాగం ఆ విషయాలే మాట్లాడుకుంటుంటారు, ఆ విషయాలే ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా కాపాడుకుంటారు. దాంట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక కొత్త పథకానికి దారితీసింది. అంటే గత సంవత్సరం సుమారుగా 1,00,000 మందికి పైగా లక్ష రూపాయల చొప్పున ఇచ్చి వాళ్ళ అభివృద్ధి కోసం ప్రయత్నం చేసింది. అది చాలా సత్ఫలితాలు ఇచ్చింది. ఇప్పుడు ఇంకొక 2 లక్షల రూపాయలు అదనంగా ఇవ్వాలనుకుంటుంది. మొత్తం 8,43,000 సంఘాలు ఉన్నాయి మొత్తం కంప్లీట్గా. దీంట్లో 85,45,000 మంది మొత్తం మెంబర్స్గా ఉన్నారు. వీళ్ళకి ఒక్కొక్కరికి అదనంగా 2 లక్షలు, ఇంతకుముందు 1 లక్ష కాకుండా ఇప్పుడు 2 లక్షలు అదనంగా ఇవ్వాలని ప్రయత్నిస్తుంది. ఈ 2 లక్షల రూపాయలు వాళ్ళు ఏదైనా ఒక పథకం కింద ఏం చేయదలుచుకున్నారో వివరాలు తెలియజేసి అధికారికి సబ్మిట్ చేసిన 48 అవర్స్లో వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వచ్చేట్టుగా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పోయిన సంవత్సరం 3,000 కోట్లు సుమారుగా ఖర్చు పెట్టింది, సత్ఫలితాలు ఇచ్చింది. ప్రతి ఒక్క లేడీ దీంట్లో తీసుకున్న వాళ్ళందరూ కూడా అదనంగా డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు. ఏదో ఒక వృత్తి వాళ్ళు ఎంచుకొని షాపులు పెట్టుకోవడము, కిరాణా షాపులు పెట్టుకోవడము, పశువుల పోషణ చేసుకోవడము, లేకపోతే చిన్న చిన్న ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసుకోవడము, కొంతమంది బస్సులు లాంటివి కూడా కొనేసేసి ఆ సంఘాలే ఆర్టీసీకి అద్దెకి ఇవ్వడం లాంటివి, ఇలా రకరకాల పద్ధతుల ద్వారా వాళ్ళు ఎర్నింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు 2 లక్షలు అదనంగా ఒక్కొక్కరికి ఇవ్వడం వల్ల ఒక సంఘానికి కనీసం 20 లక్షల రూపాయలు మినిమంగా వస్తాయి. అంటే తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది, పెద్దది పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ బ్యాంక్ లోన్కి వెళ్తే వాళ్ళకి దీన్ని మేము మినిమం బ్యాలెన్స్ మేము ఇంత పెడతాం, మేము 25% వరకు మేము పెడతాం, మిగతా 75% బ్యాంక్ నుంచి లోన్లు కూడా తీసుకోవడానికి వాళ్ళకి అవకాశాలు ఏర్పడతాయి. దీంట్లో ఎస్సీ ఎస్టీ మహిళలు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ మహిళలకు వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. అదనంగా ఉంటుందా సార్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి? అంటే దీంట్లో ఉండే ఎస్సీ ఎస్టీ మహిళలు ఉన్నా, లేక ఎస్సీ ఎస్టీ మహిళలు సపరేట్గా పెట్టుకున్నాం. కొంతమంది దీంట్లో ఉన్నారు, కొంతమంది సపరేట్ కూడా పెట్టుకున్నారు. దీంట్లో ఉన్న వాళ్ళ వడ్డీ గవర్నమెంట్ చెల్లిస్తుంది. సపరేట్గా పెట్టుకున్నట్టు డాక్టర్ సంఘాలు అయినా సరే వాళ్ళు తీసుకున్న ఎవరికంతా కూడా ప్రభుత్వం బాధ్యత వహించి వాళ్ళు వడ్డీ కట్టేస్తారు. దానివల్ల ఇంకా వాళ్ళకి చాలా సులభం అవుతుంది. ఎస్సీ ఎస్టీ మహిళలు కూడా, ఎస్సీలు మనకు సుమారుగా 25%, 10 to 20% మధ్యలో
ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఎక్కువ తక్కువలు ఉన్నారు. ఎస్టీలు తక్కువ ఉంటారు, షెడ్యూల్ ట్రైబ్స్ కాబట్టి Yes. కొండగుట్టల్లో ఉండేటువంటి అడవుల్లో ఉండేటువంటి వాళ్ళే ట్రైబ్స్ కింద వస్తారు కాబట్టి వాళ్ళు తక్కువ ఉంటారు. ఎస్సీలు మాత్రం చాలా ఎక్కువ ఉంటారు. వీళ్ళందరికీ మేలు జరిగే విధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది కాకుండా కమ్యూనిటీ వెల్ఫేర్ కింద ఇంకా ఏదైనా వాళ్ళు ఆ ఊరికి పనికొచ్చే వాటిల్లో మంచి కార్యక్రమాలు చేయదలుచుకుంటే ఇంకొక ₹1,00,000 ఒక్కొక్కరికి అదనంగా ఇచ్చేందుకు కూడా దీంట్లో అవకాశం ఏర్పడింది జరిగింది. Yes. అంటే 4 లక్షల వరకు వస్తాయన్నమాట. ఆల్రెడీ 1 లక్ష ఇస్తున్నారు, మళ్ళీ 2 లక్షలు. 2 లక్షలు ప్లస్ 1 లక్ష అంటే మొత్తం 4 లక్షలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కదా ఇంత పెద్ద మొత్తంలో మహిళల మీద ఖర్చు చేయడం వల్ల మహిళలు సహజంగా మగాళ్ళలాగా డబ్బులు రాగానే వెంటనే ఖర్చు పెట్టేయడం ఎట్లా అని ఆలోచించకుండా తన కుటుంబానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది, సమాజానికి ఎట్లా ఉపయోగపడుతుంది 1-10 సార్లు ఆలోచిస్తారు. కాబట్టి వేస్ట్ చేయరు, కాబట్టి వృధా ఖర్చులు ఉండవు. కాబట్టి తప్పనిసరిగా మహిళలకు ఎంత డబ్బు ఇచ్చినా అంత డబ్బు ఉత్పత్తి రూపంలో, పరిశ్రమల రూపంలో, ఏదో ఒక రకమైనటువంటి పద్ధతి లోపల మళ్ళీ దేశానికి మేలు జరుగుతుంది, కుటుంబానికి మేలు జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో డబ్బులు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సిద్ధపడుతోంది. Yes. పోయిన సంవత్సరమే 3,000 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ కూడా ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధపడుతోంది. డెఫినెట్గా ఇది సత్ఫలితాలు ఇస్తున్న ఒక నమ్మకంతో చేస్తుంది. మిగతా ప్రభుత్వాలు కూడా దీన్ని అనుసరించి ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. Thank you.